ఎంత మంచివారైనా ఈ 5 విషయాలలో మాత్రం జాగ్రత్తగా ఉండకపోతే మనమే నష్టపోతాం. హలో, హాయ్, నమస్తే, అస్సలాం అలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? మనిషి జీవితంలో మంచిగా ఉండడం కంటే గొప్ప విషయం మరొకటి లేదు. ఎవరినీ బాధ పెట్టకుండా మన వల్ల చేతనైనంత సహాయం చేస్తూ ఎదుటివారి కష్టాన్ని మన కష్టంగా భావిస్తూ జీవించే మనుషులు ఉంటారు. వాళ్లకు ఒకరి కష్టం చూస్తే చాలు తమ పని పక్కన పెట్టి సహాయం చెయ్యాలనిపిస్తుంది. ఎవరైనా తప్పు చేస్తే క్షమిస్తారు. ఎవరైనా బాధ పెడితే మౌనంగా ఉండిపోతారు. ఎవరైనా అవసరంలో ఉంటే తమకు లేకపోయినా ఏదో ఒకటి చేసి సహాయం చేస్తారు. కానీ ఇక్కడే ఒక చిన్న సమస్య మొదలవుతుంది. మన మంచితనాన్ని అందరూ మంచితనంగానే చూడరు. కొందరు మనల్ని గౌరవిస్తారు, ఇంకొందరు మాత్రం మన మంచితనాన్ని బలహీనతగా చూస్తారు. మనం ఒకసారి సహాయం చేస్తే మళ్ళీ మళ్ళీ అడుగుతారు. మనం ఒకసారి క్షమిస్తే అదే తప్పును మళ్ళీ మళ్ళీ చేస్తారు. మనం ప్రతిసారి పర్వాలేదు అని అనుకుంటూ ఉంటే మన బాధను కూడా వాళ్ళు పెద్ద విషయంగా తీసుకోరు. అందుకే జీవితంలో ఒక విషయం చాలా ముఖ్యమైనది. మంచివారిగా ఉండండి, కానీ అమాయకులుగా మాత్రం ఉండకండి. ఎవరినీ ద్వేషించాల్సిన అవసరం లేదు. ఎవరితోనూ చెడుగా ప్రవర్తించాల్సిన అవసరం అంతకన్నా లేదు. కానీ మన మంచితనానికి కూడా కొన్ని హద్దులు ఉండాలి. మన సమయానికి విలువ ఉండాలి. మన మాటకు గౌరవం ఉండాలి. మన ఆత్మగౌరవానికి ఒక విలువ ఉండాలి. ముఖ్యంగా మన మనశ్శాంతికి విలువ ఉండాలి. అందుకే ఈరోజు మనం ఎంత మంచివారైనా ఈ 5 విషయాలలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని మాట్లాడుకుందాం. ఈ 5 విషయాలలో మనం ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి? ఎప్పుడు లేదు అని చెప్పాలి? ఎవరిని నమ్మాలి? ఎక్కడ మన మంచితనానికి హద్దులు పెట్టాలి? మన జీవితంలో ఉపయోగపడే ఈ 5 విషయాలను ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. మొదటి విషయం, ప్రతి ఒక్కరిని మెప్పించడానికి ప్రయత్నించకండి. మంచివాళ్లలో చాలామందికి ఒక అలవాటు ఉంటుంది. ఎవరూ నా వల్ల బాధపడకూడదు అని ఆలోచిస్తూ అందరినీ సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తారు. ఎవరో మన గురించి తప్పుగా అనుకున్నా వెంటనే వివరణ ఇస్తాం. మరెవరో మనల్ని తప్పుపట్టినా మనమే తగ్గిపోతాం. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరి మనసులో మనం మంచివాళ్లుగా ఉండాల్సిన అవసరం లేదు. మన మంచితనాన్ని అర్థం చేసుకునే వాళ్లకు మీరు పదే పదే నిరూపించుకోవాల్సిన అవసరం ఉండదు. అర్థం చేసుకోకూడదని నిర్ణయించుకున్న వాళ్లకు మాత్రం మీరు ఎంత చెప్పినా ఉపయోగముండదు. కాబట్టి మంచిగా ఉండండి, కానీ అందరినీ మెప్పించడానికి మీ మనశ్శాంతిని కోల్పోకండి. మీ నిజాయితీకి, మీ మనస్సాక్షికి మీరు సమాధానం చెప్పగలిగితే చాలు. మొదటి జాగ్రత్త ఏమిటంటే, అందరినీ సంతోషపెట్టడం కోసం మీ విలువను మాత్రం తగ్గించుకోకండి. రెండవది, మీ మంచితనాన్ని ఎవరికీ అలవాటుగా మారనివ్వకండి. మనకు చేతనైనప్పుడు సహాయం చెయ్యడం మంచిదే, కానీ మనం ప్రతిసారి సహాయం చేస్తుంటే కొంతమంది దాన్ని మన బాధ్యతగా భావించడం మొదలు పెడతారు. మనం ఒకసారి పర్వాలేదు అని అంటే ప్రతిసారి కూడా పర్వాలేదు అని అనుకుంటారు. మనం ఒకసారి క్షమిస్తే మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేయడానికి భయపడరు. అందుకే అవసరమైనప్పుడు ఈసారి నా వల్ల కాదు అని చెప్పడం నేర్చుకోండి. అది స్వార్థం కాదు, మీ శక్తికి, మీ సమయానికి, మీ జీవితానికి మీరు విలువ ఇవ్వడం. మంచితనం ఉండాలి, కానీ దానికి కూడా ఒక హద్దు అంటూ ఉండాలి. ఇక్కడే మీరు జాగ్రత్తగా ఉండండి. మీ సహాయాన్ని ఎదుటి వాళ్ళ అలవాటుగా మారనివ్వకండి. మూడవ విషయం, మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవద్దు. మంచి వాళ్ళు చాలాసార్లు ఒక తప్పు చేస్తారు. నేను అందరితో మంచిగానే ఉంటాను కాబట్టి వాళ్ళు కూడా నాతో మంచిగానే ఉంటారు అని అనుకుంటారు. అందుకే కుటుంబ సమస్యలు, ఆర్థిక విషయాలు, పిల్లల విషయాలు, మన బలహీనతలు, ఇలా ప్రతి విషయాన్ని అందరితో చెప్పేస్తారు. కానీ గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరితో మంచిగా ఉండవచ్చు, కానీ ప్రతి ఒక్కరిని పూర్తిగా నమ్మాల్సిన అవసరం లేదు. మీరు చెప్పిన వ్యక్తిగత విషయం ఎప్పుడు ఎలా మీకు వ్యతిరేకంగా ఉపయోగపడుతుందో మనకు తెలియదు. అందుకే మీరు ఎవరి దగ్గర ఏ విషయం చెప్పాలో ఆలోచించి చెప్పండి. కొన్ని విషయాలను మనసులోనే ఉంచుకోవడం కూడా తెలివే. ఇదే మూడవ జాగ్రత్త. అందరినీ గౌరవించండి, కానీ మీ వ్యక్తిగత జీవితానికి తలుపులు అందరికీ తెరవకండి. నాలుగవ విషయం, మీ ఆత్మగౌరవం విషయంలో మాత్రం రాజీ పడకండి. మంచివాళ్ళు చాలాసార్లు ఎదుటి వాళ్లను బాధ పెట్టకూడదనే ఉద్దేశంతో
తమను తాము బాధ పెట్టుకుంటారు. ఎవరైనా అవమానించినా మౌనంగా ఉంటారు. తప్పు చేసినా క్షమిస్తారు. పదే పదే బాధ పెట్టినా పర్వాలేదు, మనవాళ్లే కదా అని అనుకుంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, క్షమించడం మంచితనం. మళ్ళీ మళ్ళీ అవమానించుకోవడం మంచితనం కాదు. ఎవరినీ ద్వేషించాల్సిన అవసరం లేదు. గొడవ పడాల్సిన అవసరం అంతకన్నా లేదు. కానీ మిమ్మల్ని గౌరవించని చోట ఒక హద్దు పెట్టడం మాత్రం నేర్చుకోండి. మీరు ఇతరులను ఎంత గౌరవిస్తారో మిమ్మల్ని మీరు కూడా అంతే గౌరవించుకోండి. ఎందుకంటే మీ ఆత్మగౌరవాన్ని కోల్పోయి కాపాడుకున్న ఏ సంబంధమైనా చివరికి మీకు మనశ్శాంతిని ఇవ్వదు. ఇదే 4వ జాగ్రత్త. సంబంధాల కోసం మీ ఆత్మగౌరవాన్ని త్యాగం చెయ్యకండి. చివరిది 5వది, మీ సంతోషాన్ని పూర్తిగా ఇతరుల చేతుల్లో పెట్టకండి. మంచివాళ్ళు చాలాసార్లు తమ సంతోషం కంటే తమ వాళ్ళ సంతోషానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. పిల్లలు సంతోషంగా ఉండాలి, కుటుంబం సంతోషంగా ఉండాలి, ఎవరికీ ఇబ్బంది కలగకూడదు అలా ఆలోచిస్తూ చివరికి తమకేం కావాలో మర్చిపోతారు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరు అందరి కోసం జీవించవచ్చు, కానీ మీ జీవితాన్ని పూర్తిగా ఇతరుల కోసం త్యాగం చేయకండి. మీకు నచ్చిన పనులు చేయండి. మీకు మనశ్శాంతినిచ్చే మనుషులతో ఉండండి. అవసరమైనప్పుడు లేదు అని చెప్పండి. ఎందుకంటే మీరు సంతోషంగా ఉంటేనే మీ ప్రేమను, మీ మంచితనాన్ని ఇతరులకు కూడా ఆనందంగా పంచగలుగుతారు. ఇదే 5వ జాగ్రత్త. అందరి సంతోషం కోసం మీ సంతోషాన్ని కోల్పోవద్దు. మంచివారిగా ఉండండి, కానీ మీ జీవితానికి మీరు కూడా విలువ ఇవ్వండి. చివరిగా ఒక మాట, మంచిగా ఉండడం ఎప్పటికీ మానేయాల్సిన అవసరం లేదు. కానీ మన మంచితనం వల్ల మనమే బాధపడే పరిస్థితి రాకుండా కొన్ని హద్దులు పెట్టుకోవడం మాత్రం నేర్చుకోవాలి. అందరినీ మెప్పించాల్సిన అవసరం లేదు. మీ మంచితనాన్ని ఎవరి అలవాటుగా మారనివ్వకండి. మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవద్దు. మీ ఆత్మ గౌరవాన్ని వదులుకోవద్దు. ముఖ్యంగా మీ సంతోషాన్ని పూర్తిగా ఇతరుల చేతుల్లో పెట్టకండి. ఒక విషయం ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, మంచితనం మీ బలం కావాలి, మీ బలహీనత కాకూడదు. మీరు మంచివారిగా ఉండండి, కానీ అవసరమైనప్పుడు హద్దులు పెట్టండి. క్షమించండి, కానీ అదే తప్పును మళ్ళీ మళ్ళీ భరించాల్సిన అవసరం లేదు. ఎవరినీ ద్వేషించకుండా కూడా మన జీవితంలో కొన్ని దూరాలను పెట్టుకోవచ్చు. ఎందుకంటే మన మనశ్శాంతిని కాపాడుకోవడం కూడా జీవితంలో ఒక గొప్ప బాధ్యత. మీ మంచితనాన్ని కోల్పోకండి, కానీ మిమ్మల్ని మీరు కూడా కోల్పోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.